సింహం, పులి వీటిని చూడాలంటే జూకో, అడవికో వెళ్ళాలి. జూలో అయితే అవి బోన్లో ఉంటాయి. అదే మనం సఫారీకి వెళ్తే వాహనం లోపలుండాలి. లేకపోతే వాటికి ఆ పూటకు మనమే ఆహారమైపోవాల్సిందే. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని దేశాల్లో మనం చూస్తున్నాం, ముఖ్యంగా సౌదీలో మనుషులతో సమానంగా కూర్చొని సింహాలు, చిరుతలు డైనింగ్ టేబుల్పై భోజనం చేస్తుంటాయి. ఆ వీడియోలు చూస్తే అబ్బా అని ఆశ్చర్యపోతుంటాం. అయితే ఓ మహిళ ఏకంగా మృగరాజును, ఇంట్లో పెంపుడు కుక్కను కట్టేసినట్టుగా చైన్తో కట్టేసింది. అంతేకాదు చక్కగా దానికి షాంపూతో రుద్ది పైప్తో వాటర్ పోస్తూ చిన్నపిల్లలకు స్నానం చేయించినట్టు చేయించింది. ఈ సీన్లో సింహం మాత్రం తాను సింహమన్న విషయాన్ని మర్చిపోయి హాయిగా వాటర్ పైప్తో స్నానాన్ని ఎంజాయ్ చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అడవికి రాజైన సింహాన్ని ఇంట్లో పెంచుకున్న మహిళ ధైర్యానికి హ్యాట్సాప్ చెబుతున్నారు నెటిజన్లు. దాన్ని చిన్నపిల్లల స్నానం చేయించడం ఇంకా బాగుందని, దీంతో సింహాన్ని కూడా ఇంత బాగా కంట్రోల్లో పెట్టుకున్నారని ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆ సింహం కూడా ఆమె పైప్తో స్నానం చేయిస్తుంటే ఎటూ కదలకుండా తీరిగ్గా నిలబడి మరీ స్నానం చేయించుకుంటుంది. దీంతో సింహం తన సహజమైన క్రూరత్వాన్ని మర్చిపోయిందో లేదా తన యజమాని ప్రేమకు ఫిదా అయ్యిందో కానీ ఆమె ఎలా చెబితే అలా చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సాధారణంగా ఇళ్లల్లో కుక్కలు, పిల్లలు, చిలుకలు, మేకలను పెంచుకుంటున్న జనాలు ఈ మధ్య కాలంలో వెరైటీగా క్రూర జంతువులను కూడా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొన్ని చోట్ల పాములు, కొండ చిలువలు, ఏనుగుల్ని సైతం తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు. అయితే వీటిని చిన్నతనం నుంచి పెంచడంతో పాటు ప్రేమగా చూసుకోవడం, ఆ యజమానులపై దాడి చెయ్యవు. అంతేకాదు ఆ యజమానుడు ట్రైనప్ చేయడంతో ఎలా చెబితే అలా వింటుంటాయి కూడా. దీంతో మనుషులు తలుచుకుంటే ప్రేమతో క్రూర జంతువులను సైతం తమ కంట్రోల్లో పెట్టుకోగలరని నిరూపితమవుతోంది.